ఈరోజు పసిపిల్లల కళ్ళు, చెవులు, ముక్కు ఎలా క్లీన్ చేయాలి అనే దాని గురించి అయితే నాకు కొన్ని తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి స్నానం అయిన వెంటనే ఆ చెవులు అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. ఏం చేస్తాము, చెవుల్లోకి ఇయర్ బడ్స్ అయితే పెట్టేస్తూ ఉంటాము. ఇయర్ బడ్స్ అనేది యూజ్ చేయనేకూడదు. డాక్టర్స్ నాకే చెప్పారు, డైరెక్ట్గానే మా డాక్టర్ అయితే చెప్పారు. ఇయర్ బడ్స్ కావచ్చు, షార్ప్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, పుల్లలు కావచ్చు, లేదా పిన్నీస్ ఏవైనా ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏది కూడా యూజ్ చేయకూడదు, ఏది కూడా మంచిది కాదు. పిల్లల స్నానం చేయించేటప్పుడు పిల్లల చెవుల్లోకి నీళ్లు వెళ్ళకుండా మీరు చూసుకోవాలి. వాటర్ అనేది చెవులకు పోకుండా మీరైతే స్నానం చేయించాలి. అయినా కూడాను స్నానం చేయించిన తర్వాత మీరు స్నానం చేయించి తుడుచుస్తారు కదా, ఏదైతే టవల్ ఉంటుందో లేదా ఏదైతే సాఫ్ట్ క్లాత్ ఉంటుందో దాన్నే మీరు చుట్టాల ఇలా చిన్నగా చుట్టేసేసి దాన్ని అయితే స్లోగా ఎక్కువ చెవు లోపల కూడా పెట్టేయకూడదు, పైన అలా పెట్టేసేసి క్లీన్ చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా అదంతకదే డ్రై అయిపోతుంది అన్నమాట. ఇంతకు మించి ఇంకేమి కూడా మీరు చేయకూడదు. ఒకవేళ చెవిలో ఏమైనా డిశ్చార్జ్ ఉంది అంటే మీరు డెఫినెట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. లేదు చెవిలో ఎక్కువ ఇయర్ వ్యాక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఇయర్ వ్యాక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోవడం. పిల్లలు ఎప్పుడైతే డీహైడ్రేట్ అయిపోతారో అప్పుడు చెవిలో నుంచి వ్యాక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బేబీని హైడ్రేటెడ్గా ఉంచండి. 6 months దాటిన బేబీస్కి వాటర్ ఎక్కువగా ఇవ్వండి. 6 months లోపల బేబీస్కి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా ఇచ్చి వాళ్ళని హైడ్రేటెడ్గా ఉంచండి. సో దట్ ఆటోమేటిక్గా ఇయర్ వ్యాక్స్ అనేది తగ్గుతుంది. సో చెవిని క్లీన్ చేసుకునే విధానం అయితే ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ముక్కు అన్నమాట. ముక్కులో కూడా పిన్నీస్ పెట్టడం, లేదా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టడం, కాటన్ ఇయర్ బడ్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాటన్ పెట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే కాటన్లో ఉన్న స్మాల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవి ముక్కులోకి పోయే ఛాన్స్ ఉంటుంది. సో అవేమీ పెట్టొద్దు. ముక్కులో కూడా అంతే. ఏదైనా సాఫ్ట్ లేదా కాటన్ టవల్ అయితే తీసుకుని దాన్ని చిన్నగా ఇలా చుట్టేసేసి దాంతో అయితే క్లీన్ చేయాలన్నమాట. లేదు అని అంటే ముక్కులోకి సలైన్ నేజల్ డ్రాప్స్ అనేవి వస్తాయి. మెడికల్ స్టోర్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సలైన్ నేజల్ డ్రాప్స్ని 1 side 2 drops, ఇంకో సైడ్ 2 drops మాత్రమే వేయండి. 3 drops కూడా ఓకే, ఏం పర్వాలేదు. వేసిన ఒక 5 minutesకి మెడికల్ షాప్స్లోనే మ్యూకస్ సక్కర్ అనేది దొరుకుతుంది అన్నమాట. చిన్న బాల్లా ఉంటుంది, దాన్ని ఇలా సో ఈ మ్యూకస్ సక్కర్తో మనము ముక్కు అనేది క్లీన్ చేయాలన్నమాట. ఆ మ్యూకస్ సక్కర్ని ముక్కులో పెట్టేసి ఇలా ప్రెస్ చేసినట్టయితే ఆ మ్యూకస్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో అది అబ్జర్వ్ చేసుకొనేస్తుంది మ్యూకస్ సక్కర్. తర్వాత ఈ మ్యూకస్ సక్కర్ని మనము హాట్ వాటర్లోకి వేసి క్లీన్ చేసుకునే ఇదైతే బెస్ట్ మెథడ్ అని నేను చెప్తాను. ఐస్ క్లీనింగ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఐస్ విషయంలో. ఎందుకంటే ఐస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి, అది పసిపిల్లల ఐస్ ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి. మనం చాలా కేర్ఫుల్గా అయితే క్లీన్ చేయాలన్నమాట. కళ్ళని ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ స్నానం చేసిన తర్వాత జస్ట్ మనము టవల్ ఏదైతే ఉంటుందో దాంతో ఇలా సాఫ్ట్గా పైన ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా వేరే నెక్స్ట్ ఎప్పుడైనా పిల్లల కళ్ళు క్లీన్ చేయాలి అంటే మాత్రం కాటన్ బాల్స్ ఉంటాయి కదా, కాటన్ బాల్స్ని ఇలా 2 లేదా ఒక 4-5 బాల్స్ అయితే తీసుకోండి. దాన్ని హాట్ వాటర్ కాదు, వామ్ వాటర్లోకి వేసేసి ఇలా దాన్ని తీసేసి నీట్గా 1 side ఇలా క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ దాన్ని యూజ్ చేయకూడదు, దాన్ని పడేయాలన్నమాట. ఇంకో కాటన్ బాల్ తీసుకొని ఇటు సైడ్ కళ్ళు అయితే క్లీన్ చేసేసేయాలి. ఇంతే చేయాలి. ఇంకా కళ్ళ విషయంలో ఎక్కువ మనం ఏమీ చేయకూడదు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలన్నమాట. కళ్ళు, ముక్కు, చెవులు క్లీన్ చేసే పద్ధతి అయితే నేను చెప్పాను. ఎందుకంటే ర్యాష్గా హార్ష్గా మనం చేయకూడదు. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది, ఏమున్నా మనమే చూసుకోవాలి. సో వాటి గురించి కొంచెం అయితే కేర్ తీసుకోండి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొద్దండి. నీట్గా సేఫ్గా అయితే వాళ్ళ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కళ్ళు, ముక్కు, చెవులు వాటిని సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి. ఈ ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని చిన్న పిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చినట్లయితే సో దట్ ఆ వీడియో అన్నది చాలా బాగా రీచ్ ఉంటుంది అన్నమాట. ఇంకా 10 మందికి అయితే షేర్ అవుతుంది. దీని నుంచి నాకు మోటివేషన్. ఇంకా వచ్చేసరికి నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను.